అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులని అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, ఫ్యామిలీతో అందరితో బాగుండడం, ఏ ఫీల్డ్ తీసుకున్నా దాంట్లో ఉన్నత స్థాయి చేరుకోవడం, నిజాయితీగా ఉండడం, ఇటువంటి విలువలు కలిగే బిడ్డల్ని మనం తీసుకుంటాము అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. హుస్సేన్ బి వాళ్ళ హస్బెండ్ మాట్లాడతారు. నయూబ్ రసూల్. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు నాయబ్ రసూల్. నేను విఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ 2018లో అయ్యింది. 18లో మ్యారేజ్ అయిన రోజు నుంచి ఒక 6 మంత్స్లో నా మిసెస్కి ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యాయన్నమాట. ఇన్బ్యాలెన్స్ అయిన రోజు నుంచి ఆ అమ్మాయికి డేట్ అనేది సక్రమంగా వచ్చేది కాదు. అయితే తిరిగాం, కనీసం ఒక 15-20 హాస్పిటల్స్ తిరిగి ఉంటాం. ఒంగోలు కానీ, మా ఊరికి దగ్గరలో పూర్వమేల అని ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ కానీ, నెల్లూరు కానీ, ఒక 15-20 హాస్పిటల్స్ తిరిగి ఉంటాము. మెయిన్గా పీసీఓడి ఉందని చెప్పారు. పీసీఓడికి ట్యాబ్లెట్స్ వాడాం. అవి తిని 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 వెయిట్ గెయిన్ అయిపోయింది అనమాట అమ్మాయి. వెయిట్ గెయిన్ అయిన తర్వాత మా ఇంటికి ఎదురుగా ఒక అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం వల్ల లాప్రోస్కోపిక్ హాస్పిటల్ అని పక్కన ఉంది ఒకటి, ఆ హాస్పిటల్లో లాప్రోస్కోపీ జరిగింది. లాప్రోస్కోపీ జరిగిన 6 మంత్స్లో ఖచ్చితంగా కన్సీవ్ అవుతారనే భరోసా ఇచ్చారు వాళ్ళు. అది అవ్వలేదు. మళ్ళీ ఏంది పరిస్థితి ఆలోచిస్తే మా సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది. ఆమెకు కూడా 7 years వరకు పిల్లలు లేకపోతే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా జరిగింది. మా సిస్టర్ ఫస్ట్లోనే చెప్పారు, కానీ ఏముందిలే అని చెప్పి మేము అంత ఆలోచించలేదు ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి. అక్కడ లాప్రోస్కోపీ జరిగిన తర్వాత 6 months తర్వాత మేడంని కలుద్దామని వస్తే త్రూ ప్రాసెస్ ద్వారా చేసుకుంటానంటే మాత్రమే ఓపీ రాస్తామని చెప్పారు. తర్వాత వెళ్ళిపోయాం. మళ్ళీ 3 months తర్వాత వచ్చాం. 3 months తర్వాత వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ముందు మైండ్ని ఫ్రెష్ చేసేస్తారు. మైండ్లో నుంచి మనకున్న దురుద్దేశాలన్నింటినీ రిమూవ్ చేసేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అని చెప్తారు. అది చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు మనం ఏదైతే ట్రీట్మెంట్కి వస్తున్నామో అది నాకు కలగలేదే అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ అది ఎప్పుడైతే బయటికి వెళ్తుందో ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది 100కి 100% ఖచ్చితంగా ఉంటుంది. మాకున్న ప్రాబ్లం ఏమైంది అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పారు. ఏ హాస్పిటల్లో చెప్పలేదు. ఈ 15-20 హాస్పిటల్స్తో తిరిగితే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, మింగుతున్నాము, వెయిట్ చేస్తూ ఉన్నాము, దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ ఈ హాస్పిటల్లో మాకు గెయిన్ చేసింది, నీ ప్రాబ్లం ఏందని చెప్పింది ఏంది అంటే, మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఒక హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిందమ్మా, దానివల్ల మాత్రమే మీకు కన్సీవ్ అవ్వట్లేదని చెప్పారు. ఆ ఒక్క ట్యాబ్లెట్ 1 month or 2 months వాడాము. 3వ మంత్లో కన్సీవ్ అయింది. ఈ హాస్పిటల్ గురించి నేను చెప్పేది ఫైనల్గా ఏంటి అని అంటే, ఎవరైనా కూడా మీరు ప్రెగ్నెన్సీ గురించి నాకు రాలేదు అని ఆలోచన అనేది మానేయండి. ఫస్ట్ నాకు వస్తుంది ఎంతకాలం అది మాత్రమే ఆలోచించుకుంటూ మీ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా మీకు వస్తుంది అది ఖచ్చితంగా. కాకపోతే మన మైండ్లో ఆ నెగిటివ్ థింకింగ్ అనేది తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా స్టెప్ వైజ్ ఉంటుంది. కౌన్సిలింగు, పలానా స్టేజ్లో ఇది చేయాలి, పలానా స్టేజ్లో ఈ విధంగా చేయాలి అని చెప్పి ఇక్కడ స్టాఫ్ కూడా బాగా మన కోఆపరేట్ చేస్తారు. కానీ
మీరు హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఆ రోజు ఇక్కడ మాత్రమే ఉండే విధంగా రండి. అంటే హాస్పిటల్లో అది ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది, కానీ మనం అది ఏం ఆలోచించం, అటు పోయి అటు వచ్చేద్దాం అనే ఉద్దేశంతో వస్తాం కాబట్టి ప్రశాంతంగా ఉండలేము ఇక్కడ. థ్యాంక్ యూ మేడం, అది నా ఎక్స్పీరియన్స్. టాక్ టు బేబీ చేయమని చెప్పారు మేడం. టాక్ టు బేబీ చేశాను నేను. మా వాళ్ళు ఎవరు నమ్మలేదనమాట. బేబీకి లోపల కడుపులో ఉంటే మనం మాట్లాడితే వింటదా, అర్థమవుతుందా తనకి అనేది ఎవరికి నిజంగా తెలీదు. ఖచ్చితంగా టాక్ టు బేబీ అనేది 100% సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను. టాక్ టు బేబీతో పాటు టాక్ టు బాడీ కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నేను ఇట్లాగే వీడియో ద్వారా తెలుసుకున్నాను. టాక్ టు బాడీ ఉంటుందా అని అప్పుడు నేను అనుకున్నా, కానీ ఒక్కసారి మేడం చేయండి అని చెప్పి శాంత మేడం నాకు సజెషన్ ఇచ్చారు. ఆ వీడియో చూసిన తర్వాత నేను టాక్ టు బాడీ చేద్దాము అని చెప్పి చేశాను. నా బాడీకి నేను చెప్పాను, ఇలా నాకు పని చేయి, నాకు బేబీని ఇవ్వు, ఇలా పని చేయాలి, మంచి ఆక్సిజన్ తీసుకో, మంచిగా బ్రీతింగ్ తీసుకో, బాగా నాకు బేబీని ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను చెప్పాను. చెప్పినట్టే ఖచ్చితంగా జరిగింది. నేను రోజు బాడీకి చెప్తూ ఉండేదాన్ని, యూట్రస్కి, నువ్వు బాగా పనిచేయాలి, నా బేబీని నువ్వు ఇవ్వాలి, కాబట్టి నువ్వు నాకు బేబీ లాగా ఫస్ట్ నువ్వు బాగుంటే, హెల్దీగా ఉంటే నా బేబీని నువ్వు హెల్దీగా ఇవ్వగలుగుతావు అని. అలాగే ఖచ్చితంగా జరిగింది. నేను డైలీ చెప్తా ఉండేదాన్ని. 1 మంత్కే నాకు రిజల్ట్ వచ్చేసింది. 1 మంత్లోనే నేను ఆ నెల మేడం చెప్పిన తర్వాత ఆ నెల చేశాను. నెక్స్ట్ నెలలోనే కన్సీవ్ అయ్యాను. అలాగే టాక్ టు బేబీ కూడా ఖచ్చితంగా అమ్మాయి ఇప్పుడు చెప్పిన మాట ఖచ్చితంగా వింటుంది. మా హస్బెండ్ చెప్పాడు ముందలే కడుపులో ఉన్నప్పుడు, ఏది చెప్పేవాడు కాదు ఎక్కువగా. మా పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, మా అమ్మని, మా అమ్మమ్మ వాళ్ళని, మీ అమ్మమ్మ వాళ్ళని అందరినీ బాగా చూసుకోవాలంటే అమ్మాయి ఎక్కువ నా దగ్గర ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుద్ది. ముందర వాళ్ళు వచ్చారంటే గవక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిద్ది తొందరగా. మా హస్బెండ్ చెప్పిన మాట తను నిజంగానే చాలా ఎక్కువగా వినింది. నా దగ్గర ఉండకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిద్ది. మా అత్తయ్య దగ్గరికి కానీ, మా అమ్మ దగ్గరికి కానీ ఎక్కువ. వాళ్ళు కూడా ఇప్పుడు అన్నారు, నువ్వు వెళ్ళిరా, వాళ్ళ పిల్ల మా దగ్గర ఉంటుందని. కానీ నేనే తీసుకొచ్చుకున్నాను. అట్లా చాలా చాలా బాగా వింటుంది. టాక్ టు బాడీ కానీ, టాక్ టు బేబీ కానీ మేడం చెప్తారు, ఖచ్చితంగా చేయండి. కన్సీవ్ అయి ఉన్నా, కన్సీవ్ అవ్వాలనుకున్నా కూడా నేను చెప్పాలంటే. అవును, నువ్వు ఎట్లా అది నమ్మగలిగావు? టాక్ టు బాబీ మనకు అలవాటు ఉండదు కదా. ఉండదు. అందరూ నవ్వుతా అప్పుడు కూడా నవ్వుతా ఉండేవాళ్ళు. మా హస్బెండ్ కూడా వినలేదు అసలు, నవ్వుతా ఉండేవాళ్ళు అందరూ. కానీ శాంత మేడం నాకు చెప్పారు, ఒక వీడియో ఉంది, ఆ వీడియో మేడం గంట సేపు మాట్లాడారు. తను కూడా ఒక డాక్టర్ అని చెప్పి 914 మేడం మాట్లాడారు. ఆ వీడియో ఒక్కసారి విను అనింది. నాకు ఒకసారి స్టార్ట్ చేయగానే ఆ వీడియో అంతా ఆ రోజే చూసాను నేను. 1 అవర్ పైనే ఉంది ఆ వీడియో. అదంతా విన్న తర్వాత నిజంగానే ఉంటుందా, సరే ట్రై చేద్దాము అని చెప్పి నేను టాక్ టు బాడీనే ట్రై చేశా. ఖచ్చితంగా నాకు అది సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకా టాక్ టు బేబీ రోజు చేస్తూనే ఉండేదాన్ని. అస్సలు నేను ఆ రోజు కూడా నమ్మలేదు, ఎందుకంటే చాలా 6 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా అప్పటికి కూడా ఇంకా కన్సీవ్ అవ్వలేదు. మీ దగ్గరికి వస్తే మీరు అన్నారు, ఇన్ని హాస్పిటల్స్ తిరిగావు కదా, కన్సీవ్ అవ్వలేదు కదా, ఇక్కడికి వస్తే అవుతావా అవ్వవో, అది నువ్వు ఎలా చెప్తావు అని చెప్పేసి మీరు అన్నారు. అంటే నేను చెప్పాను, ఖచ్చితంగా అవుతుంది మేడం, నాకు నమ్మకం ఉంది. అంటే అదే పాజిటివ్నెస్తో ఉండు, చెప్పింది చెయ్యి, డైట్ బాగా ఫాలో అవ్వు అని చెప్పి చాలా తక్కువ మెడిసిన్ ఇచ్చారు. నేను వచ్చినప్పుడే భాస్కర్ సార్ తోటి అన్నాను, సార్ నేను మెడిసిన్ వాడలేను సార్, చాలా ఎక్కువ వాడేసాను ఇప్పటికే, అందుకనే నేను ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్కి రాలేదు, మెడిసిన్ ఎక్కువ ఇచ్చేస్తారేమో అనే అపోహతోనే రాలేదు అని చెప్పి నేను సార్ తోటి అన్నాను. అలాగే నాకు 1 మంత్కి 2 మెడిసిన్స్ 3 మెడిసిన్స్ అంతే, ఎక్కువ అనేదే ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే టాక్ టు బాడీ చేస్తూ ఉంటేనే కన్సీవ్ అయ్యాను. తర్వాత టాక్ టు బేబీ చేసిన తర్వాత కూడా మా అమ్మ 8th మంత్ కంప్లీట్ అవుతుంది. ఆ రోజుకే 8th మంత్ కంప్లీట్ అయిన వెంటనే పుట్టింది. అప్పుడు కూడా మేడం తోటి ముందలు వచ్చినప్పుడు మేడం చెప్పారు, ఏ టైంలో అయినా డెలివరీ అయినా కూడా నువ్వేం ఇబ్బంది పడిన అవసరం లేదు, నీ బేబీని కరెక్ట్గా తీసుకొని వచ్చావని. అంటే బేబీ కొంచెం కిందకి వచ్చేసింది అని చెప్పారనమాట. 8th మంత్ కంప్లీట్ అయింది. ఆ రోజే తన డెలివరీ అయిపోయింది. 9th మంత్లోకి రాకముందలే డెలివరీ అయినా కూడా నేను చాలా టెన్షన్ పడుతూ ఒక్కటే చెప్పేదాన్ని బేబీకి,
ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత వెంటిలేషన్లో ఉంటే నేను తట్టుకోలేను, అదొక్కటి మటుకు చేయకుండా నీకు మెడిసిన్ ఒక్కటి ఇచ్చినా కూడా నేను తట్టుకోలేను, నీకు ఇంజెక్షన్స్ ఇస్తుంటే నేను చూడలేను, ఇంత చిన్న బేబీవి చాలా ఇష్టంగా నిన్ను నేను తీసుకుంటున్నాను, కాబట్టి నీకు ఒక్క మెడిసిన్ ఇచ్చినా నువ్వు వెంటిలేషన్లో ఉన్నా ఏదన్నా చిన్న ప్రాబ్లం నీకు వచ్చినా కూడా నేను తట్టుకోలేను నాన్న, చాలా స్ట్రాంగ్గా చాలా హెల్తీగా బాగా నువ్వు బయటికి రావాలని చెప్పి కరెక్ట్గా తను 24 అంటే 24 అవర్స్లోనే ఒక్క ఇంజెక్షన్ కానీ ఒక్క మెడిసిన్ కానీ తనకొక్కటి కూడా ఏమి ఇవ్వలేదనమాట. నేను దానికి నిజంగానే ఆ రోజు నమ్మాను, నేను ఖచ్చితంగా టాక్ టు బేబీ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి. ఆ రోజు నేను టెన్షన్ పడుతూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నా, తొందరగానే డెలివరీ అవుతుంది, ఎలా ఉంటుందో బేబీ, కానీ చాలా అంటే చాలా హెల్తీగా పుట్టింది. తనకి ఇప్పటికి కూడా నేను ఒక్క మెడిసిన్ కూడా వేయను. మా డాక్టర్ కూడా అరుగుదల మందు అవి బలం మందు కూడా నేను వెళ్ళాను. చాలా వెయిట్ తక్కువ పుట్టింది, 1.8 kg అంతే పుట్టింది. కానీ తనకి నేను ఒక్క బలానికి కూడా ఒక్క మందు కూడా వేయలేదు, తనంతట తానే వెయిట్ వచ్చేసి 10th మంత్. చాలా హెల్తీగా ఉంటుంది అసలుకి. చిన్న ఈ రోజు కూడా తనకి అరుగుదలకు కూడా నేను మందు వేయను. మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, అదే ఇదే వాళ్ళందరూ అది వేస్తుంటారు ఇది వేస్తుంటారు నువ్వేమేయవు అని చెప్పి మా అమ్మ మా అత్తయ్య అంటూనే ఉంటారు. కానీ ఏ మెడిసిన్ వేయను, చాలా చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చెప్పిన మాట బాగా అర్థం చేసుకుంటుంది. టాక్ టు బేబీ అంతా వర్క్ అయింది ఖచ్చితంగా. నా ఫీడింగ్ ఇచ్చా అప్పుడు కూడా నేను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా నాకు మిల్క్ సరిగ్గా రాలేదు, రాకపోతే అంటే 8th month లోనే వచ్చేసాయి. మెడిసిన్ వాడాను మిల్క్ తగ్గడానికి అని చెప్పి, వాడేసరికి నాకు డెలివరీ అయిన తర్వాత పళ్ళ పెద్దగా పడకపోతే నేను అప్పుడు కూడా నా బాడీకి చెప్పాను, నా బేబీకి నేను మిల్క్ ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా అని చెప్పి. తనకి నా ఫీడింగ్ అట్లాగే ఇచ్చాను, అట్లాగే సరిపోయాయి. తను ఫీడింగ్ వెయిట్ చాలా తక్కువ పుట్టింది, 108 kg అంతే పుట్టింది. కాబట్టి డైరెక్ట్గా పట్టుకొని ఫీడ్ తీసుకోలేకపోతే మా అమ్మోళ్ళు అందరూ వద్దన్నారు. వద్దంటే నేను వినకుండా వద్దనలేదు, అందరూ ఇవ్వాలనే అన్నారు. కానీ చాలా కష్టపడుతున్నాను నేను అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, బాధపడ్డారు వాళ్ళందరూ. కానీ నేను వినలేదు, అట్లాగే సిరంజీ తోటి తీసి మిల్క్ తనకి ఫీడింగ్ ఇచ్చాను నేను. అలాగే నా బేబీకి చెప్పాను, నాన్న నీకోసమే నేను ఇలా చేస్తున్నాను, ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలని. తర్వాత ఆ పిల్ల 3 kg ఎప్పుడైతే వచ్చిందో 3వ kg రాగాలని వెంటనే తను పట్టుకొని ఫీడ్ చేసింది. మేడమ్స్ దగ్గరికి కూడా వచ్చాను నేను, ఇట్లా మేడం అని చెప్పి అంటే, వస్తుందమ్మా ఖచ్చితంగా ట్రై చేయి, డైలీ పట్టించి తాపించడానికి ట్రై చేయమ్మా అని చెప్పి. ఇక్కడ కూడా ఒక రోజు ఉన్నాను, మేడమ్స్ కూడా పాపం ట్రై చేశారు, కానీ తను గట్టిగా పట్టుకోలేకపోయింది, చాలా వెయిట్ తక్కువ ఉండడం వల్ల తన వల్ల కాలేదు. తను కూడా ట్రై చేస్తుంది కానీ 3 kg ఎప్పుడైతే వచ్చిందో వెంటనే నేను చెప్పిన మాట అర్థం చేసుకుంది. మా అమ్మ చెప్తుంది నేను చేయాలి అని చెప్పి, తను కష్టమైనా కూడా ఫస్ట్ తనకు కూడా కష్టంగానే అనిపించింది, కానీ అలాగే ఇష్టంగా చేసింది. తన ఫీడ్ తనే తీసుకుంది, బాటిల్ ఫీడ్ అనేది అసలు ఇవ్వలేదు. అలానే కష్టపడి నేను ఫీడ్ ఇచ్చాను, తను తీసుకుంది. మామూలుగా వెయిట్ ఉండే బేబీకే ఫీడింగ్, కానీ నీ పట్టుదల వల్ల బేబీ అర్థం చేసుకొని నేను తను చాలా ఇష్టంగా కన్నాను కాబట్టి తన మీద నాకు ఎంత ఇష్టం ఉంటుందో తనకి నేనంటే అంతే ఇష్టం ఉంటుంది. అందుకని నేను చెప్పిన మాట ఖచ్చితంగా తను అర్థం చేసుకుంటుంది. అందరికి నేను అదే చెప్పాలనుకుంటున్నా, ఖచ్చితంగా మన బాడీ మన మాట వింటుంది, మన పిల్లలు మన మాట వింటారు. కాకపోతే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అంతే. అది మన పని మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఒక క్వశ్చన్, నీకు ఒక నెలలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకవేళ ఒక 4-5 నెలల్లో, ఒక వారం, ఒక 6 నెలల్లో, ఒకవేళ సంవత్సరం అయినా కూడా టాక్ టు బాడీ చేసి ఉంటావా? నేను మేడమ్స్ ఇక్కడ నాకు శాంత మేడం ఉంది, నిజంగా తనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. తను చాలా నాకు తను కోచ్ ఇచ్చారు. తను చెప్తూనే తను ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, మానేయొద్దు, ఇది చేయాల్సిందే, చేయమ్మా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, నువ్వు చేయకపోతే ఎలా వస్తుంది నాన్న, చేయండి అని చెప్పి మేడం వెనక నాకు మోటివేట్ నేను ఎక్కడైనా డైట్ కూడా నేను అప్పుడు చెప్పేదాన్ని, మేడం 10 రకాలు చెప్తారు ఒక నెలలో, నేను ఎలా చేయాలి మేడం, నేను చేయలేకపోతున్నాను మేడం. సరే ఒక 4 రకాలు చేయమ్మా,
నువ్వు చేయాలనుకున్నది ఇష్టంగా కష్టము అనేది కాకుండా ఇష్టంగా ఏ రోజైతే చేయగలుగుతావో అది నువ్వు ఖచ్చితంగా రిజల్ట్ తీసుకోగలుగుతావు. కాబట్టి ఇష్టంగా చేయి నాన్న, ఏది చేసినా ఇష్టంగా చెయ్యి. తన కూతురికి కూడా ఇంతగా చెప్పుకుంటారో లేదో మేడంకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలా ఇష్టంగా చేయి నాన్న, ముందర నువ్వు ఏ పని చేసినా ఇష్టంగా చేయరా అని ఇలాగే చెప్పేవాళ్ళు మేడం అయితే. ఇష్టంగా తీసుకో, ఏది తీసుకున్నా ఇష్టంగా తీసుకో, ఏది నువ్వు చేయాలనుకున్న పని ఇష్టంగా చేయి. ముందల నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అది నీకెప్పుడు కష్టంగా అనిపించదు. అది ఒక్కటి నువ్వు నేర్చుకో నాన్న, ఇష్టంగా చేయడానికి అలవాటు చేసుకో అని చెప్పి డైట్ కూడా చెప్పినా కూడా మేడం ఇన్ని చేయలేనంటే సరే 4 చేయి, 4 చేసినవి అయితే నువ్వు ఖచ్చితంగా ఇష్టంగా చెయ్యి అని చెప్పి చెప్పేవాళ్ళు. ఏ పని చేసినా అలాగే మా హస్బెండ్ తోటి ఎక్కువ ఉండటం నాకు బాగా ఇష్టము. అయితే ఆయనకి టైం చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటే నేను ఒకరోజు మేమిద్దరం వాకింగ్ చేయమన్నా, డైలీ వాకింగ్ చేయమంటే సైక్లింగ్ చేసాం. ఒక్కసారే చేసాము, అది నాకు ఇప్పటికి కూడా గుర్తుండిపోద్ది. ఒక్కరోజే 3 గంటల పైన ఒక్కరోజే చేశాను అనమాట. ఒక్కరోజే చేశాను, అది చల్లగాల్లో బాగా. అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. అది నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, టైం తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు అట్లా ఉండడం అంటే చాలా ఇష్టం ఎక్కువగా. అట్లా ఒక్కసారి 2 సార్లే తీసుకుని వెళ్ళినా కూడా దాన్నే నేను ఎక్కువగా తీసుకునేదాన్ని, ఇష్టంగా తీసుకునేదాన్ని. ఇంకా అదే అనుకుంటా ఉండేదాన్ని కదా. ఓకే మా థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్.